దేవుని ప్రజలుగా దేవుని మందిరంలో కూడి చేరవచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ మొట్టమొదటి నా ఉదయపూర్వక వందనాలు. వాక్యములోనికి వెళ్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము 15వ వాక్యాన్ని నేను చదువుతాను. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి. రైట్. మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వాక్యం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదయు పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ దినం మన అంశం ఏంటి అంటే, మనము ఏ దినాల్లో ఉన్నాం చెప్పాలి. ఏ దినాలు ఇవి? ప్రపంచమంతా, లోకమంతా క్రిస్మస్ను ఆత్మానుసారంగా ఆచరిస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటే, ఏదో ఆచారంగా ఆచరిస్తున్నటువంటి మరి విధానములో కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో మనం ఉన్నాం. ఏదేమైనా మరి కొద్ది నిమిషాలు దేవుడు నాకు ఇచ్చిన ఆత్మ ప్రేరేపణను బట్టి కొద్ది నిమిషాలు మీతో వాక్యాన్ని పంచుకోవడానికి ఆశిస్తున్నాను. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే దానికి సమాధానం ఇక్కడ ఉంది. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడనే వాక్యం నమ్మదగినది. ఓ చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. నీవెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. కనుక వాక్యమైన తండ్రి, నాతో మాతో మీరు మాట్లాడి కేవలం నీ ఘనమైన నామానికి మాత్రమే మహిమయు ఘనతయు ప్రభావాలు మీరు చెల్లించుకొని కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనొచ్చు ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. పాపకూపములో నుండి నన్ను లేవదీసి నాకు రక్షణ ఇచ్చావయ్యా. పాపకూపములో నుండి నన్ను లేవదీసి నాకు రక్షణ ఇచ్చావయ్యా. నా కన్నీరు తుడచి నా వేదన తీర్చి, నా కన్నీరు తుడచి నా వేదన తీర్చి నన్ను నీ బిడ్డగా చేర్చుకున్నావయ్యా. నన్ను నీ బిడ్డగా చేర్చుకున్నావయ్యా. మంచి సమరయుడుగా నా యేసు నన్ను వెదకి వచ్చావయ్యా. మంచి సమరయుడుగా నా యేసు నన్ను వెదకి వచ్చావయ్యా. నా యేసు రక్షకుడు, నా యేసు రక్షకుడు, నా క్రీస్తు అభిషక్తుడు, నా క్రీస్తు అభిషక్తుడు. మంచి సమరయుడుగా నా యేసు నన్ను వెదకి వచ్చావయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి చేరి వచ్చిన దేవుని పిల్లని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరు అందరూ బాగున్నారని ప్రభు కృపను బట్టి నేను నమ్ముతున్నాను. మీ కొరకు నేను, నా కొరకు మీరు ప్రార్థిస్తున్నారని 100% నమ్ముతూ మీకు కృతజ్ఞతాపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువుబడిన దేవుని వాక్యంలో ఓ శ్రేష్టమైనటువంటి మాట అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో మాట్లాడుతున్న మాట. ఏం మాట్లాడుతున్నాడు? యేసు ప్రభువారిని గురించిన ఓ అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు అనే వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారమై ఉన్నది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు
ఎందుకు వచ్చాడో తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభువాన్ని హృదయములో రక్షకునిగా అంగీకరించి క్రిస్మస్ జరుపుకుంటే దాని వలన దేవుడు ఆనందపడతాడు, మనకు కూడా ఆనందం కలుగుతాడు. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారో అసలు ఆ పాయింట్ని పక్కన పెట్టి ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలలో ఇంటి పండుగ చెప్పాలి, పంటి పండుగ చెప్పాలి, ఒంటి పండుగ, ఇవన్నీ చేసుకోవడం వలన పెద్ద ఉపయోగం ఏమి లేదు. మన భక్తులు చాలా మందిరాల్లో ఉదయాన్నే ఏం పెడుతున్నారు? క్రిస్మస్ ఆరాధన ప్రార్థనలు పెడుతున్నారు. అనుసరించడం మంచిదే, పాటించడం మంచిదే. ఆత్మానుసారంగా చేయడం వలన దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమి లేదు. ఉదయాన్నే పాట పాడుతూ ఉంటారు, రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. ఎవరంట? రక్షకుడు ఉదయించినాడట. రక్షకుడు ఉదయించాడనే పాట పాడుతున్నాడు, కానీ వారి హృదయాలలో నిజంగా రక్షకుడు ఉదయించాడా? ఉదయించి ఒకవేళ క్రిస్మస్ చేస్తుంటే, ఉదయించి దేవుని ఆరాధించేటువంటి కార్యక్రమాలు అలాంటి పనులు చేస్తూ ఉంటే మనలను బట్టి 100% దేవుడు సంతోషిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తు లేని క్రిస్మస్ అసలు క్రిస్మస్సే కాదు. క్రీస్తును కలిగి చేసేటువంటి క్రిస్మస్ అది నిజమైనటువంటి క్రిస్మస్గా పరిగణించబడతాయి. యేసుక్రీస్తు ప్రభువారు క్రిస్మస్ అంటే ఏమిటో కాదు, క్రీస్తుని ఆరాధించడం. క్రిస్మస్ అంటే ఏంటో కాదు, క్రిస్మస్ అంటే దాని అర్థం ఏంటంటే సర్వమానవాళి పాప పరిహారార్థమై దేవుడే నరావతారిగా ఈ లోకానికి దిగి వచ్చిన దినమే క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా దిగొచ్చాడంట? నరావతారిగా దిగి వచ్చిన ఆ దినాన్నే క్రిస్మస్ అన్నాం మనం. కనుక క్రీస్తుని ఆరాధిస్తూ క్రీస్తు మన కొరకై దేనికి దిగి వచ్చాడు అంటే పాపులను రక్షించడానికి. ఎందుకంట? పాపులను రక్షించడానికి. ఇది మనందరికీ తెలిసిన వాక్యమే. దీనిలో నుండి కొన్ని ఆత్మీయమైనటువంటి సంగతులు మీకు చెప్పాలని ప్రేరేపించబడి, క్రిస్మస్ దినాలు కదా మరి కొద్దిగా క్రిస్మస్ నుండి కూడా మనం నేర్చుకోవడానికి చాలా వాక్యాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. అయితే ఎందుకో మరి నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఈ మాట నాకు కొద్దిగా అంగీకారంగా నచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి? క్రిస్మస్ పండుగను మనం ఎందుకు ఆచరిస్తున్నాము అంటే అలాంటి వారికి సమాధానం ఏంటి అంటే పాపులను రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వాక్యములో కూడా ఉంది, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. మానవుని జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించడానికి, మానవుని జీవితంలో ఉన్న శాపాన్ని తొలగించడానికి, మానవుని జీవితంలో ఉన్న దుర్మార్గతను కొట్టివేయడానికి, తీసివేయడానికి, పాపము నుండి పరిపూర్ణమైన విడుదలను కలుగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు అన్న సంగతి ఆ వాక్యము నమ్మదగినది అని చెప్తున్నాడు. అవునా కదా? ఏమా నమ్మదగిందా కాదా? నమ్మదగిందే. నమ్మదగినటువంటి దేవుడు ఆయన గనుక ఆయన వాక్యము కూడా ఎలాంటిది? నమ్మదగిందే. పాపం ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకొరకు పాపులుగా మనం పరిగణించబడ్డాం? పాపములో నుండి దేవుడు ఎందుకు విడుదలవ్వడానికి నరావతారిగా ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది? మానవులలో ఉన్నటువంటి పాపాన్ని పోగొట్టడానికి అనాది కాలము నుండి దేవుడు చేయని ప్రయత్నాలంటూ ఏమి లేవు. పాపాన్ని తొలగించడానికి మానవుని జీవితంలో దేవునికి ఆయనకు ఉన్నటువంటి మధ్య గోడగా ఉన్న ఆ పాపాన్ని కూల్చివేయడానికి, పాపాన్ని తొలగించడానికి దేవుడు మానవుడితో మరి ఆయన దగ్గరగా కవిగిట్లోకి తీసుకోవాలని విడిచి పాపం వలన పోగొట్టుకున్నటువంటి మానవుని యొక్క ఆశీర్వాదాన్ని తిరిగి తనకు అనుగ్రహించాలి అని మానవుడి కొరకు దేవుడు వివిధ ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. వాటిలో కొన్ని మచ్చుకైనా మీకు త్వరగా జ్ఞాపకంలోకి తీసుకొస్తాను. 3 మాటలు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. నెంబర్ 1, మొట్టమొదటి మాట ఏంటంటే
మానవుని యొక్క పాపాన్ని తొలగించడానికి దేవుడు ఎలాంటి ప్రయత్నాన్ని చేశాడు? నెంబర్ 1. రెండవది, దేవుడు ఎవరిని రక్షిస్తాడు? నెంబర్ 3, దేవుని వలనైనటువంటి రక్షణ మనం పొందుకున్నాము గనుక, నిజంగా దేవుని వలనైనటువంటి రక్షణ మనం పొందుకుంటే మనము ఎలాగుండాలి? మనం ఎలా ఉండాలి? ఏం ప్రయత్నము చేశాడు మానవుని యొక్క పాపాన్ని తొలగించడానికి? ఉదయాన్నే మన పండితులు చాలామంది వేద గ్రంథాల్లో నుండి చదువుతూ ఉంటారు. ఏమని? అసతోమా సద్గమయ్య, తమచోమా జ్యోతిర్గమయ్య, మృత్యోర్మా అమృతంగమయ్య. అంటే అసత్యములో ఉన్నాము, సత్యములోకి నడిపించయ్యా. చీకటిలో ఉన్నాము, వెలుగులోకి నడిపించయ్యా. మరణం అనే నరకములోకి మేము వెళ్ళిపోతున్నాం, స్వర్గలోకము లేక పరలోకములోకి మమ్మల్ని నడిపించు అని వేద పండితులు వేదాలు వల్లిస్తూ మరి జీవము కలిగినటువంటి దేవుణ్ణి వారు ఆరాధిస్తూ అలాగున అడుగుతూ వచ్చారు. మన సహోదరులు తండ్రి ఒక్కడే, తల్లులిద్దరు. అవునా? తండ్రి ఒక్కడే, తల్లులిద్దరు. ఈ తల్లులిద్దరు అయినటువంటి సంతానములో మొట్టమొదటి సంతానం అబ్రహాము గారికి ఎవరో? ఇస్మాయేలు ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క వారి యొక్క రూపాన్ని ఏమని నమ్ముతారంటే దేవుడు ఆత్మయున్నాడు అని నమ్ముతారు. దేవుడు ఏమై ఉన్నాడంట? ఆత్మయున్నాడు. మన సహోదరులు ఉన్నారు, భారతదేశంలో ఉన్న మిగిలిన ప్రాంతాల్లో ఉన్న దేవుని ఎరిగిన వారు ధన్యులు, దేవుని ఎరగని వారందరూ అన్యులే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ఈ కులంలో పుట్టినా క్రిస్టియన్గా నువ్వు ఉన్నా, నీవు దేవుని ఎరగలేదంటే నీవెవరు అంటే దేవుని దృష్టిలో అన్యుడవే. దేవుని ఎరగనటువంటి అన్యజనులు కూడా ఏమి నమ్ముతున్నారంటే దేవుడు ఒక్కడే. చెప్పండి, దేవుడు ఎంతమంది? ఒక్కడే. మనము నమ్ముతున్నాం ఆదియు అంతమై ఉన్నవాడు ఒక్కడే. క్రైస్తవులు నమ్ముతున్నారు దేవుడు ఒక్కడే, అన్యులు నమ్ముతున్నారు దేవుడు ఒక్కడే, ముస్లిం సహోదరులు నమ్ముతున్నారు దేవుడు రూపమేంటి అంటే ఆత్మయ్యున్న దేవుడు, ఆత్మస్వరూపియే భగవాన్ అన్నారు. అంటే ఆత్మస్వరూపి అయిన దేవుడు. వారు తెలియకనే దేవుడు ఒక్కడే అని ఒప్పుకుంటున్నాడు, ఆయన ఆత్మస్వరూపి అయిన వాడు అని ఒప్పుకుంటున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ దేవుడు ఎవరో మనకు ప్రత్యక్షపరిచాడు. అందును బట్టి చప్పట్లు కొడుతూ ప్రభు నామం పడదాం. హల్లెలూయా. దేవుడు ఒక్కడే. ఆయన ఎవరు అంటే ఆదియు నేనే, అంతము నేనే, నేను ఉన్నవాడను, అనువాడను, అల్ఫయు నేనే, ఒమేగయు నేనే, నేను లేకుండా ఏమీయు కలుగులేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను యెహోవాను అని ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రారంభము చేసిన వాడిని నేనే, ముగించబోయేవాడిని కూడా నేనే. ప్రతిదాన్ని ప్రారంభించింది నేనే, ప్రతిదానికి అంతాన్ని కలుగు చేస్తున్న వాడిని కూడా నేనే. కనుక జీవము కలిగినటువంటి దేవుని వాక్కు మాట్లాడుతూ స్పష్టముగా ఖచ్చితముగా దేవుని చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు. మానవుడు ఎందుకు పాపములో పడిపోయాడు అంటే దేవుని వాక్యములో ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయములో 21వ వాక్యములో గనక మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అక్కడ ఏదేను తోటలో, వినండి, చదవబాకండి, రాసుకున్న వాళ్ళు సైలెంట్గా రాసుకోండి అంతే. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 21వ వాక్యములో ఆదిపితరుడైనటువంటి ఆదాము అవ్వలను దేవుడు ఆదామును దేవుడు 21 సంవత్సరాల వయస్సు కలిగిన యవనస్తుడుగా మట్టితో నిర్మించాడు. మట్టి బొమ్మను చేసి మహదైశ్వర్యాన్ని, జీవము ప్లస్ ఆత్మను నరుని యొక్క నాసికారంధ్రములలో నుండి ఆ మట్టి బొమ్మలోనికి ఓదగా నరుడాయను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని అతనికి సాటి అయిన సహాయాన్ని అవ్వమ్మను నరునికి నిద్రను కలుగు చేసి, గాఢ నిద్రను ఆదాము గారికి కలుగు చేసి, అతని పక్కటెముకలలో నుండి ఒక ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించి వారిరువురు కలిసి బ్రతకడానికి ఏదేను వనాన్ని దేవుడు సృజించి ఆ ఏదేను వనములో అన్ని
అన్నిటికీ కావలి ఉండడానికి వాళ్ళని పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్నిటిపైన అధికారం చేయడానికి, అన్నిటిపైన కావలి ఉండడానికి పెడుతూ ఓ శ్రేష్టమైన మాట చెప్పాడు ప్రభు. ఏమనంటే, మీరు అన్ని వృక్ష ఫలములు తినవచ్చు, కానీ ఈ తోట మధ్యలో నాటబడిన ఆ వృక్ష ఫలము జోలికి మాత్రం పోవద్దు అన్నాడు. ఏదైతే దేవుడు చెయ్యొద్దన్నాడో దాన్నే చేశారు, పాపాన్ని చేశారు. పాపము వలన ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపము వలన దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కన్నది అని యాకోబు పత్రికలో మనం గమనించగలం. ఇప్పుడు మరణం వచ్చింది. ఇప్పుడు మరణమైపోయారు అంటే బ్రతుకు మాత్రం బ్రతికున్నారు, కానీ వారిలో దేవుని యొక్క ఆత్మను ఏమైపోయారు? పోగొట్టుకున్నారు. వాళ్ళు పాపము చేసి సాతాను చేత మోసగించబడి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటా ఉంటే దేవునికే కోపం వచ్చి బాధ కలిగి ఏం చేశారంటే ఏదేను వనములోండి వాళ్ళని తోలేసేసాడు బయటికి. అప్పటి వరకు భూమి మీద ఒక ముళ్ళ మొక్క కూడా లేదు, అన్ని పళ్ళకాయలే ఉన్నాయి. అన్ని చూడడానికి రమ్యమైన ఇలాంటి మరి చక్కని పూలను కాసే చెట్లే ఉన్నాయి, కానీ ముళ్ళ కంచె, ముళ్ళ తుప్ప ఒకటి కూడా లేదు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపములో పడిపోయారో మిమ్మల్ని బట్టి నేలను శపిస్తున్నారు అన్నాడు. ఎవరిని బట్టి అంట? మానవుని బట్టేనండి నేల శపించబడింది. మనల్ని బట్టే నేల శాపంలోకి వెళ్ళిపోయింది. అంతకుముందు నేల ప్రశాంతంగా ఉంది, ఎంజాయ్గా ఉంది, సొగసైనటువంటి పూలు కాయలు కాస్తూ ఉండేది. కానీ నేల ఎప్పుడైతే దేవుని శాపం వలన మానవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించడం వలన నేల శపించబడిందో దానిలో ముళ్ళ తుప్పలను మొలిచేటట్లుగా దేవుడు ఆజ్ఞాపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పురాతన కాలంలో ఇప్పుడు కానీ ఉద్యోగాలు, ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం, కానీ పురాతన కాలంలో దేవుడు నియమించినటువంటిది ఏంటి అంటే వ్యవసాయమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అందరికి చేసే పని ఏంది? మగోళ్ళు ఏం చేయాలి చెప్పాలా? వ్యవసాయం చేయాలా. ఇంకా మరి స్త్రీలు, సహోదరులు ఏం చేయాలంటే ఇంట్లో వాళ్ళకి వండి పెట్టి వాళ్ళకి కావలసిన సమస్తాన్ని చూసుకోవాలి. ఈ రెండు పనులే స్త్రీకి పురుషులకు దేవుడిచ్చిన ఆధిక్యత. వాళ్ళు వెళ్ళిపోతుంటే వారి పాపాన్ని పరిహరించడానికి తండ్రి అయిన దేవునికి హృదయములో వేదన పుట్టి, ఎందుకు వేదన పుట్టింది? ఆయనకి ఆయన స్వరూపములో ఆయన పోలిక చొప్పున మానవుని చేసుకున్నాడు గనుక ఏదైనా మనములో అతిక్రమం అనే పాపాన్ని చేసి వాళ్ళు వెళ్ళిపోతుంటే వారి కొరకు కన్నీరు గారుస్తూ ఏం చేశారంటే చర్మపు చొక్కాయలను ఆయన చేయించి వారికి తొడిగించి పంపించాడంట. ఇప్పుడు గొడ్డు గట్టికి చప్పట్లో దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. టైలర్స్ డే చేస్తారు ప్రపంచమంతా. ఏ డే? ఎక్కడి నుంచి వచ్చిన టైలర్స్ డే? మొట్టమొదటి టైలర్ ఎవరంటే యెహోవా దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చర్మపు చొక్కాయలు చేసి ఎవరికి ధరింపజేశాడంట? ఆదాము అవ్వలకు ధరింపజేసి వారు సిగ్గును కనుగొన్నారు గనుక, ఆదామా ఆదామా నా ప్రియమైన కుమారుడా ఎక్కడున్నావయ్యా అని అడిగితే ఆదాము అన్నాడు, అయ్యా నీ ఎదుటకు వచ్చే ధైర్యము చాలక చెట్టుచాటున దిగంబరినై నేనున్నాను అన్నాడు. ఎట్లాగున్నాడంట? దిగంబరిగా ఉన్నాను. అర్థమైపోయింది ప్రభుకి వీళ్ళు చేయకూడని తప్పు చేశారు, దిగంబరత్వంలోకి వెళ్ళిపోయారు. ఎట్లా తెలిసింది మీకు దిగంబరులు అంటే? సాతానమేం చెప్తే ఈయనేమో అవమేం చెప్పాడు, అవమ్మేమో సాతానమేం చెప్పింది. ముగ్గురు ఒకళ్ళ మీద ఒకళ్ళ వంక చెప్పుకున్నారు, సాడీలు చెప్పుకున్నారు. ఇవన్నీ కాదులే, మీరు నేను చేయొద్దన్నా పని చేశారు కనుక ఏది పాపము అంటే చేయొద్దన్నది చేయడం ఎంత పాపమో చేయమన్నాయి చేయకపోవడం కూడా పాపమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. టయానికి మందిరానికి రావాలని తెలుసు, రాలేకపోతున్నాను అంటే నిశ్చయముగా దేవుని దృష్టిలో ఏం చేస్తున్నట్టు? పాపం చేస్తున్నట్టే. ప్రతిరోజు వాక్యం చదవాలని తెలుసు, ప్రార్థన చేయాలని తెలుసు, దేవునికి ఇచ్చే వాటిలో నమ్మకంగా ఉండాలని తెలుసు. నీవు తెలిసి కూడా వాటిని చేయలేకపోతున్నావంటే 100% దేవుని సన్నిధిలో నీవు పాపము చేస్తున్నట్లే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నరహత్య చేస్తేనో వ్యభిచారం చేస్తేనో పాపం కాదు. కేవలం అవి మాత్రమే పాపాలకు ఎంచబట్టలేదు. 2 పాపాలు దేవుని వాక్యంలో మనకు కనబడతాయి. నెంబర్ 1, దేవుడు చేయొద్దన్నాయి చేయడం పాపం, దేవుడు చేయమన్నాయి చేయకపోవడం కూడా పాపమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమించినటువంటి ఆదాము వాళ్ళ జీవితాల్లో వారు పాపములో పడిపోతుంటే వారి కొరకు దేవుడు చేసిన ప్రయత్నం ఏంటి అంటే గొర్రె పిల్లను వధించి దాని యొక్క చర్మాన్ని తీసుకొచ్చి వారికి చర్మపు చొక్కాయలను కుట్టించి పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో ఆ తరము వారందరిలో చెడిపోయిన వారిగా ఉంటే ఆ తరమంతటిని పాడు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తే ఆ తరము వారందరిలో కేవలం నోవాహు మాత్రమే దేవుని కృప చేత నింపబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ తరము వారందరూ దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఆ తరము వారందరిలో నోవాహు కుటుంబీకులు మాత్రమే దేవుని కృప చేత నింపబడ్డారు. తరమంతటికి కృప ఇవ్వాలనుకున్నాడు కానీ తరమంతా దేవుని మాటకు వ్యతిరేకంగా పాపము చేస్తూ దుర్మార్గంగా ఉంటూ దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ వచ్చారు కనుక వారి జీవితాల్లో దేవుడు ఖాతరు చేయక బ్రతిమలాడుతూ వచ్చాడు. కానీ వారు వినకపోవడం వలన దేవుడు నోవాహును అతని కుటుంబాన్ని మాత్రమే భయంకరమైనటువంటి జలప్రళయం నుండి కాపాడి వారి పాపము నుండి దేవుడు విడుదల కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయము 17వ వాక్యం. అబ్రహాము పశువుల కాపరులకు లోతు పశువుల కాపరులకు మధ్య సమస్య వచ్చింది. ఈ సమస్య రాగాలే అబ్రహాము లోతును పిలిచి మాట్లాడుతున్నాడు. అబ్బాయి, నీవు నా సహోదరుని కుమారుడివి, నీకు నాకు మధ్య ఆస్తి గొడవలు ఉండకూడదు, నీకు నాకు మధ్య అసమాధానం ఉండకూడదు. నీవు ఉత్తరానికి వెళ్తే నేను ఎటు వెళ్తాను? దక్షిణానికి వెళ్తాను. నీవు తూర్పును కోరుకుంటే నేను పడమర కోరుకుంటాను. నీవు మొట్టమొదటిగా నీకు నాకు సమస్య వద్దు. వాస్తవానికి ఒక మాట చెప్తాను వినండి. లోతుది కాదు ఆశీర్వాదం, లోద్దా. ఓరక సహోదరుడు కుమారుడు కదా అని వెంట తెచ్చుకున్నాడు అంతే. కానీ ఆదికాండం 12వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, నీ బంధువుల యొద్ద నుండి, నీ రక్త సంబంధాల ఇంటి యొద్ద నుండి నువ్వు ఏమీ తీసుకురావద్దు, ఎవరిని వెంట పెట్టుకోవద్దు అని చెప్పాడు. దేవుడు కొన్నిసార్లు మనం చెప్పిన ఏం కాదులే, నా పిల్లోడేగా, నేనే పెంచుకుంటున్నాగా, ఇబ్బంది ఏం లేదులే అన్నట్టు తెచ్చాడు అబ్రహాం. అవునా? కానీ ప్రభు ఏం చెప్పాడు? నీ బంధువుల దగ్గర నుంచి ఎవరిని తీసుకురావద్దు అని చెప్పాడు. ఇప్పుడు వీడిని వినగొడితేనే ఆశీర్వాదం. అబ్రహాము లోతును వినగొడితేనే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మార్చబడతాడు. అది దేవుని సంకల్పం. అందుకని అబ్రహాము పశువుల కాపరులకి లోతు పశువుల కాపరులకు మధ్య వైర్యాన్ని కలుగు చేసి లోతును అబ్రహాము నుండి సపరేట్ చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు నీతో ఉన్నవారిని, నీకు సహవాసంగా ఉన్నవారిని, నీవు ప్రేమించేవారిని, నీవు అభిమానించేవారిని కొన్నిసార్లు దూరం చేస్తాడు. కారణం ఏంటంటే వాళ్ళుంటే నువ్వు దీవించవాళ్ళేవు. అందుకని వాళ్ళు నీతో ఉంటే, వాళ్ళు నీ సహవాసం చేస్తుంటే, ఆ బంధువులతో నీవు సహవాసంగా ఉంటే వారిలో ఉన్న బలహీనతలు నీ పైన పని చేస్తుంటాయి కనుక వారిలో ఉన్న శాపము, వారిలో ఉన్న దుర్మార్గంతో, వారిలో ఉన్న పాపము నీ బలహీనపరుస్తుంది కనుక వారిని నీ నుండి దూరపరిచి ప్రత్యేకంగా నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకని నా ఫ్రెండ్ పోయిందే, మా బంధువులు నాతో బలగట్లేదే, మా ఓళ్ళు పోయారే, మా ఓళ్ళు దూరం అయిపోయారే, ఎంత బాగుండే వాళ్ళమే, అట్టుండే వాళ్ళం, ఎట్టుండే వాళ్ళమని కొంతమంది దూరం అయిపోయినప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి తప్ప వారు వెళ్ళిపోయినందుకు బాధపడబాకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కారణం ఏంటంటే వారిని దేవుడే నీ నుండి దూరము చేశాడేమో, వారు ఉంటే నీవు దీవించబడలేవేమో, వారు ఉంటే నీవు ఆశీర్వదించబడలేవేమో. అందుకనే దేవుడే వారిని సపరేట్ చేశాడు కనుక దేవునికి స్తోత్రం చెప్పి ముందుకు సాగంతే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కొంతమంది మన నుండి దూరం అయిపోవడం మనకు మంచిదే, తెలుసో తెలియదో మీకు. కానీ నా వ్యక్తిగత జీవిత అనుభవాన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నాను ఈ మాట. కొంతమంది బంధువులు, కొంతమంది స్నేహితులు, కొంతమంది నా అనుకున్నవారు, కొంతమంది నేను ప్రేమించేవారు, కొంతమంది నేను అభిమానించేవారు నాకు దూరం అయిపోవడం మంచిదే అని కొన్ని అనుభవాల ద్వారా నాకు దేవుడు పాఠాన్ని నేర్పించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఎవరున్నా లేకపోయినా నేను ఒకటే కోరుకుంటా, అయ్యా నీవు నన్ను విడిచిపెడితే నేను బ్రతకలేను, నాకెవరున్నా లేకపోయినా, నీవు లేకపోతే బ్రతకలే, ఎవరు లేకపోయినా నేను బ్రతికేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏది లేకపోయినా నేను బ్రతకగలను అయ్యా, నీవు మాత్రం నన్ను నిమిషం మాత్రం విడిచిపెట్టొద్దయ్యా. లోతు కుటుంబం కోరుకుంది. ఎట్లాగుందంటే ఆ ప్రాంతం సొదొమ గొమొర్రా పట్టణంలోకి వెళ్ళారు. వాస్తవానికి అది చూడడానికి ఎలాగుంది? ఏదేను తోట వలె ఉంది అన్నది వాక్యంలో. ఎలాగుందంట? ఏదేను తోట వలె ఉంది. కానీ ఏదేను తోట కాదు, అది ఏదేను తోట కాదు. ఏదేను తోట వలె ఉన్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణాన్ని కోరుకొని ఆశించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పట్టణం భయంకరమైన విగ్రహారాధన,
భయంకరమైనటువంటి వ్యభిచారం, వట్టు లేదు, వరుస లేదు, భయంకరమైనటువంటి పాపాన్ని జరిగిస్తూ ఉన్నాడు. వారి పాపము నుండి విడుదల కలుగు చేయడానికి అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడయ్యా, నా సహోదరుని కుమారుడు సొదొమ గొమొర్రా కోరుకొని వెళ్ళిపోయాడయ్యా, వాడు నశించిపోతున్నాడయ్యా, వాడు పాడైపోతున్నాడయ్యా, వారి కుటుంబం తగలబడిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందయ్యా. ఆ యొక్క దేశం, ఆ యొక్క ప్రాంతము చేసిన పొరపాటును బట్టి నీ అగ్ని గంధములతో ఆ పట్టణాన్ని కాల్చివేస్తానని చెప్పావయ్యా. అయ్యా, నా సహోదరుడి కుటుంబం అక్కడ ఉందయ్యా, ఆ కుటుంబాన్ని రక్షించయ్యా అని ప్రార్థన చేయడం, ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయడానికి సొదొమ గొమొర్రా కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. 100 మంది ఉంటే రక్షిస్తావా? 50 మంది ఉంటే రక్షిస్తావా? 30 మంది ఉంటే రక్షిస్తావా? 10 మంది ఉంటే రక్షిస్తావా? 5 ఉంటే రక్షిస్తావంటే దేవుని వాక్యములో ఉంది, ఆయన ఏమీ మాట్లాడక మౌనముగా వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే తన దాసుడైన అబ్రహాము చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విని లోతు కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు చేసిన ప్రయత్నం ఏంటి అంటే, వారిని రక్షించడానికి దేవుడు తన దూతలను పంపించాడు. ఇప్పుడు గట్టిగా చెప్పట్లు, దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. తన దూతలను పంపించాడు. దూతలను చూసి అక్కడ ఉన్న పురుషులు ఏమనుకున్నారంటే, లోతు మీ ఇంటికి ఎవరో 2 చక్కటోళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా పంపి వాళ్ళతో వ్యభిచారం చేయాలనే మాట లోతుతో మాట్లాడుతూ వస్తుంటే, లోతు వాళ్ళని ఇంటిలో దాచిపెడితే అక్కడి నుండి దేవుని దూతలే వారిని వెలుపలికి తీసుకొని వచ్చాడు. ఒక దేవుని దూత శక్తి ఎంతో తెలుసా? 1,80,000 మందిని, వినండి జాగ్రత్తగా, ఒక దూత బలం ఎంతో తెలుసా? 1,80,000 మందిని రెప్పపాట్లో చంపేసిద్దంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది? 1,80,000 మందిని రెప్పపాట్లో చంపగలిగిన అలాంటి దేవుని దూతలతో వ్యభిచారము చేయడానికి కోరుకున్నారంటే ఎంత దౌర్భాగ్యులు అక్కడున్న ప్రజలు. ఆలోచన చేయి. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో లోతు కుటుంబం పాడైపోతుంటే, లోతు కుటుంబం శాపగ్రస్తములో ఉంటే, ఆ యొక్క లోతు కుటుంబాన్ని కేవలం ఆ కుటుంబాన్ని రక్షించడానికి జీవము కలిగిన దేవుడు అబ్రహాము ప్రార్థన దేవుడు ఆలకించి వారిని రక్షించడానికి దేవుడు చేసిన ప్రయత్నం ఏంటి అంటే, దేవుడు ప్రార్థన ఆలకించి దూతలను వారి కొరకు పంపించాడు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరచు. హల్లెలూయా. మనందరికీ తెలుసు, పేతురు చెయ్యని నేరానికి ఎక్కడికి వెళ్ళాడు? చెరసాల్లోకి వెళ్ళాడు. చెయ్యని నేరానికి చెరసాల్లోకి వెళ్ళిపోతే సంఘమంతా కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. రోది అనే చిన్న పాప కూడా ప్రార్థన చేస్తుంది, తేపకెళ్తుంది, తలుపు దగ్గర చూస్తుంది, మళ్ళీ వస్తుంది, ప్రార్థన చేస్తుంది, తలుపు దగ్గర చూస్తుంది, మళ్ళీ వస్తుంది, ప్రార్థన చేస్తుంది, తలుపు దగ్గర చూస్తుంది, వస్తుంది. ఈ లోపు ఏం జరిగిపోయిందంటే, 3వసారి తలుపు దగ్గరికి వెళ్ళిపోగానే ఆ తలుపు తెరవడానికి కొరకై ప్రయత్నము తిరగగానే ఆ తలుపులో నుండి పేతురు గారు సంఘంలోకి వచ్చేసాడు. ఇప్పుడు గట్టిగా చప్పట్లు, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడున్నాడు పేతురు? చెరసాల్లో ఉన్నాడు. సంఘం ఏడుంది? సంఘములోనే ఉంది. సంఘం ఇక్కడ ప్రార్థన చేయటం ఏందో, అక్కడ చెరసాల్లో ఉన్నటువంటి పౌలు, మరి పేతురు, భక్తులు వారి జీవితాలు, మరి పేతురు గారు అమాంతంగా తీసుకొచ్చి నిలబెట్టాడు. దేవుడు సంఘములో నిలబెట్టాడు. కారణం ఏంటో తెలుసా? ఏంటంట, వీళ్ళ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుడు పేతురును చెరసాల్లో నుంచి విడిపించడానికి వీరి ప్రార్థన దేవుని దూతను చెరసాల దగ్గరికి పంపించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని దూత చెరసాల దగ్గరికి వెళ్ళింది. దేవుని దూత ఎవరిని తీసుకొచ్చింది? పేతురు గారిని తీసుకొచ్చి సంఘములో నిలబెట్టింది. చెయ్యని ప్రయత్నం అంటే ఏమి లేదు. దేవుడు పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడనే వాక్యం నమ్మదగినది అని ఎందుకు చెప్తున్నాను, ఎందుకు ప్రకటిస్తున్నాను అంటే, పాపులను రక్షించడానికి ఆయన చేయనటువంటి ప్రయత్నం లేనే లేదు. అబ్రహాము జీవితంలో చూసిన, ఆదాము అవ్వల జీవితంలో చూసిన, మరి దేవుని వాక్యంలో నోవాహు జీవితంలో చూసిన, లోతు జీవితంలో చూసిన. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లేవికాండం 17వ అధ్యాయం 11వ వాక్యం. లేవికాండం 17వ అధ్యాయం 11వ వాక్యములో, ఇలా కుదరట్లేదురా నాయన, వీరి పాపము నుండి విడుదల పొందడానికి ఏదో ఒకటి చెయ్యాలి అనుకొని ఇశ్రాయేలులు వారి నిమిత్తమై దేవునికి బలులు అర్పించే పద్ధతిని పెట్టాడంట. ఏ పద్ధతి పెట్టాడు? రక్త ప్రోక్షణం. ఏ ప్రోక్షణం? రక్తము చిందించబడడం వలన మానవుని పాపము నుండి పరిహారమైనా కలుగుతాదేమో అని దేవుడే బలులను అనుమతించాడు.
5 రకాలైనటువంటి బలులు పరిశుద్ధ గ్రంథమైన లేవికాండములో మనకు కనబడతాయి. ప్రతి బలి దేనికి నిదర్శనం అంటే పాపము నుండి విడుదల పొందడానికి బలి అర్పణను దేవుడు కేటాయించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బలులు అర్పించిన మానవుని యొక్క పాపం నుండి విడుదల పొందుతాడేమో అని ప్రయత్నము చేశాడు, కానీ ఆ ప్రయత్నము కూడా ఏమైంది? విఫలమైందా? సఫలమైందా? నో, అది కూడా విఫలమైపోయింది. బలర్పిస్తేనన్న మానవుడు పాపం నుండి తొలగిపోతాడేమో, నా వైపు చూస్తాడేమో అని దేవుడు అనుకున్నాడు. కానీ ఇశ్రాయేలు వారి యొక్క పాపము నిమిత్తమై బలి అర్పణ చేయడానికి బలులను దేవుడు పెట్టిన బలర్పిస్తున్నారు. మరలా తిరిగి ఏం చేస్తున్నారు చెప్పరే? బలర్పించేస్తున్నారు. అయ్యా అయ్యా తప్పు చేశాను అయ్యా అంటున్నారు, బలర్పిస్తున్నారు, మళ్ళా వెళ్ళి అదే పాపంలో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దేవుడికి ఇంకా బాధేసింది. ఏం చేశాడు అంటే దేవుని వాక్యంలో యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం ప్రకారం, యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయము 18వ వాక్యం ప్రకారంగా, రండి మన వివాదాన్ని తీర్చుకుందామని ప్రభువే పిలవడం ప్రారంభం చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సేవకులను, ప్రవక్తలను దేవుడు పంపించాడు. ఎవరిని పంపించాడంట? ప్రవక్తలను పంపించాడు దేవుడు. యెషయా ప్రవక్త, దరిదాపుగా 5 పెద్ద ప్రవక్తలు, 12 మంది చిన్న ప్రవక్తలు. ఎంతమంది మొత్తం? 17 మంది ప్రవక్తలు పంపించాడు. మానవుని యొక్క పాపము నుండి పరిహారం పొందడానికి ఎంతమందిని పంపించాడు, కానీ ఒక్క ప్రవక్త మాట కూడా ఏమవ్వలేదు, ఖాతర చేయలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నినివే పట్టణ ప్రజలే నయం అనుకోవచ్చు మనం. ఎందుకని? యోనా ప్రవక్త వెళ్ళి చెప్పినప్పుడు రాజు మొదలుకొని పసిపిల్లవాడి వరకు పశువులకు కూడా మేత వేయకుండా, పిల్లలకు కూడా పాలీయకుండా, కన్న తల్లులే పిల్లలు అక్కడ పడుకోబెట్టి వారు బూడిద రాసుకొని గోని పట్టగట్టుకొని ఉపవాసం ఉండి 1,20,000 మంది, ఒకళ్ళిద్దరు కాదు, ఎంతమంది? 1,20,000 మంది కన్నీరు కారుస్తూ ఏం చేశారంటే దేవుని దగ్గర ప్రార్థన చేశారు. దేవుని దగ్గర ఉపవసించి కన్నీరు కార్చుచు హృదయపూర్వకంగా ప్రభు పైన ఆధారపడి, మా పాపాన్ని క్షమించయ్యా, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. అందరు పాడాలి. అపరాధిని కృప చూపి బ్రోవుమయ్యా, నెపమెంచకయోని నెపమెంచకయోని కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు, అపరాధిని సయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. హల్లెలూయా. నేను అపరాధినయ్యా, నేను పాపినయ్యా అని ఒకవేళ దేవుని వాక్యాన్ని విని ఒప్పుకొని సరి చేసుకుంటారేమో అని ప్రవక్తల ద్వారా ప్రభు మాట్లాడుతూ వచ్చారు, కానీ ప్రవక్తల మాటలు కూడా ప్రజలు ఏం చేయలేదు, పట్టించుకోవాలా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పట్టించుకోకపోతే ఇక దేవుడే నరావతారిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. అదే క్రిస్మస్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎట్లా దిగొచ్చాడంట? ఎందరినో పంపించాడు, కానీ ఏవేవో ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు దేవుడు. మానవుని యొక్క పాపము నుండి పరిహారం ఇవ్వడానికి ఏవేవో చేస్తూ వచ్చాడు, కానీ చేసిన ఏ ప్రయత్నం వలన మానవుని జీవితంలో పరిపూర్ణమైన మార్పు రాల. కొంత వచ్చింది, కానీ పరిపూర్ణమైన 100% మార్పు రాలా. రాకపోవడాన్ని బట్టి ఆయనే ఈ లోకానికి దిగివచ్చాడు. ఆయన ఈ లోకానికి దిగివచ్చి మానవుని జీవితంలో అద్భుతమైనటువంటి రక్షణను ఆయన ప్రసాదించాడు మనకి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరిని దేవుడు రక్షిస్తాడు? సెకండ్ పాయింట్, రెండో మాట చెప్తున్నాను. ఎవరిని దేవుడు రక్షిస్తాడు? త్వరగా చూద్దాం. కీర్తనల గ్రంథం 22వ కీర్తన 24వ వచనం. కీర్తనల గ్రంథం 22:24. ఆయన బాధపడు వారిని బాధను తృణీకరింపలేదు, దానిని చూచి ఆయన అసూయపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వారు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరికి దేవుడు
రక్షణను సమీపముగా ఉంచాడు అంటే ఆయనకి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి దేవుడు రక్షణ ఇవ్వడానికి ముందుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సామెతల పుస్తకం 28వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, అతిక్రమములను దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. కనికరం పొందడం అంటే రక్షించబడటమే. దైవీకమైనటువంటి కనికరం మన జీవితంలో రావాలి అంటే, రక్షణ అనుభవంలోకి రావాలి అంటే అతిక్రమాన్ని మనం ఏం చేయకూడదు, దాచిపెట్టుకోకూడదు, ఒప్పుకొని విడిచిపెట్టాలి. సెకండ్ వన్, ఎవరైతే తప్పును తప్పుగా ఒప్పుకొని ప్రభువు దగ్గర విడిచిపెట్టి దాని జోలికి మరలాగా పారో, అలాంటి వారిని ప్రభువు రక్షించడానికి ముందుకొస్తాడు. మూడో మాట చూపిస్తాను చూడండి. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు 28:18 సామెతల పుస్తకం 28:18లో ఉంది, యథార్థముగా ప్రవర్తించు వారికి, ఎవరికంట, యథార్థవంతులుగా ఎవరుంటారో వారికి రక్షణను దేవుడు సమీపముగా ఉంచుతాడు. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 17వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, నీతిమంతులైన వారికి అనగా పాపాన్ని విడిచిపెట్టే వారికి, నీతిగా బ్రతకడానికి తీర్మానం చేసుకున్న వారి జీవితాల్లో దేవుడు ఏమిస్తాడు అంటే రక్షణను దేవుడు సమకూరుస్తాడు. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 7వ వచనంలో, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి అన్నాడు. ఎవరి యందంట? దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారికి దేవుడు రక్షణను అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసే వారికి రక్షణ, చెప్పండి ఎవరికంట? ప్రార్థన చేసే వారికి రక్షణ, ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే వారికి రక్షణ. మూడవదిగా దేవుని వాక్యలు మనం చూసాం, యథార్థవంతులకు రక్షణ. నాలుగవదిగా నీతిమంతులకు రక్షణ. ఐదవదిగా భయభక్తులు కలిగిన వారికి రక్షణ. ఇప్పుడు మనల్ని ప్రభువు రక్షించాడా, రక్షించలేదా? చాయిస్ ఈజ్ యువర్స్. మాట్లాడాలి. ఏమ్మా, మనల్ని రక్షించాడా, రక్షించలేదా? రక్షించాడు. ఇప్పుడు రక్షించబడ్డాం మనం. దేవుని వాక్యంలో ఉంది, ఒక మాట మీ జ్ఞాపకంలోకి తీసుకొస్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం ఏముంది అక్కడ? చదవండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఎవరి కోసం? దావీదు పట్టణంలో రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే ఎవరి కోసం? నా ఒక్కడి కోసమా? నీ ఒక్కదాని కోసం ఒక్కడి కోసమా? కాదు. ఎవరి కోసం? మనందరి కొరకు రక్షకుడు పుట్టాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు రక్షకుడు మనందరి కొరకు పుట్టాడు కనుక మనకు రక్షకుడు పుట్టి మనకేమిచ్చాడు? రక్షణను దేవుడిచ్చాడు. అవునా? ఇచ్చాడు లేదా? ఇచ్చాడు. మనమందరం యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయం మందు విశ్వసించి మృతులలో నుండి ఆయన ప్రభువు లేపాడని విశ్వాస జీవితంలో ఉండి అక్కడి నుండి మనం రక్షణ అనుభవంలోకి వచ్చాం. ఇప్పుడు నమ్మాం, బాప్తిజం పొందాము, దేవుని సన్నిధిలోకి నడిపించబడుతున్నాం. మనమందరం ఎవరంటే ఆయన రక్తము చేత విమోచించబడి కడగబడిన దేవుని పిల్లలం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిబంధనా జనులం, నిరీక్షణ గనులం, గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం, గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం, మేము నిబంధనా జనులం, మేము నిబంధనా జనులం. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదను. యేసురాజు ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదను. నిబంధనా జనులం, నిరీక్షణ గనులం, గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం, మేము నిబంధనా జనులం, మేము నిబంధనా జనులం. హల్లెలూయా. దైవజనులు అభిషేక్తులు రాజుబాబాయ్ గారి పాట పాడుతుంటే పరలోకంలో ఉన్నట్టుండేది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంత హుషారుగా
పెద్ద వయసు అయిన వృద్ధాప్యమైన పంచికట్టు కట్టి ఆ పై పంచి ఒకటి వేసి ఆయన నాట్యమాడుతూ దేవుని స్తుతిస్తూ పాడబాడుతుంటే ఆహా ఎంత ధన్యుడు అయ్యా అనుకునేవాడిని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ఎవరమంటే యేసు రక్తము చేత కడగబడిన విమోచించబడిన నిబంధన జనులో నిరీక్షణ గనులం మనం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రక్షించబడ్డాం. రక్షించబడినటువంటి మనము ఎలాగా రక్షణను కాపాడుకోవాలి, మనం ఏం చేయాలి, కొన్ని విషయాలు మీ జ్ఞాపకంలోకి తీసుకొచ్చి ఇది నా మాటలు నేను ముగించడానికి కొరకు ఆశిస్తున్నాను. రక్షించబడ్డాం కదా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టాడు. ఎవరి కోసం? ఇంక్లూడింగ్ మీ, నా కోసం, నీ కోసం, మనందరి కోసం రక్షకుడు ఆయన పుట్టాడు. ఇప్పుడు రక్షకుడు పుట్టి మానవాళి జీవితంలో తండ్రి అయిన దేవుడు చేసిన ప్రయత్నాలన్నీ కొంత పర్సెంటే మారితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి శిలువ త్యాగము ద్వారా అనేకులను రక్షణ మార్గంలోకి నడిపించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు రక్షించబడ్డాం కదా. రక్షించబడిన మనం రక్షకుడు ఉదయించాడని పాట పాడుకోవడమో, రక్షకుడు ఉదయించాడని క్రిస్మస్ చేసుకోవడమో కాదు. రక్షించబడవలసిన మనము, రక్షణ పొందిన మనము చేయవలసిన వాక్య ప్రకారమైన కొన్ని విధులను మీకు జ్ఞాపకం చేసి ముగిచ్చేస్తాను. చూడండి, నెంబర్ 1, మొట్టమొదటి మాట. 3 మాటలు చెప్తానన్నాను, 3 మాటల్లోనే నేను ముగిచ్చేస్తున్నాను. చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము. ప్రభు వలన రక్షించబడినటువంటి మనం ఏం చేయాలి? మొదటి మాట లూకాసు వార్త 1వ అధ్యాయం 76వ వచనం. అక్కడ ఏమని ఉంటుందంటే, పరిశుద్ధముగాను నీతిమంతులుగాను ఆయనను సేవించాలి. ఎలా సేవించాలంట? పరిశుద్ధంగా నీతిగా బ్రతుకుతూ, పరిశుద్ధంగా బ్రతుకుతూ, నీతిగా బ్రతుకుతూ ఆయనను సేవించాలి. ఎవరు వీళ్ళు? నిజముగా రక్షించబడిన వారు. ఎలాగా అంటే డూప్లికేట్గా రక్షించబడిన వాళ్ళు కూడా ఉన్నారా? ఉండలేదా? ఉన్నారు. మనసు మారకుండా చేయలేకపోయాం కానీ ఆ లీటు నువ్వు తీసుకోవడం మరలా యథారాజా తదాప్రజ అన్నట్టుగా ఉన్నటువంటి ఆ లోకంలో పడిపోయినటువంటి విశ్వాసులుగా మార్చబడి కూడా మరి లోకపరమైనటువంటి అనుభవాన్ని కలిగిన చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ సంగతి నేను చెప్పలేదు. ఎలాంటి వాళ్ళ సంగతి అంటే, రక్షణను నిలబెట్టుకొని, రక్షణ ఈ లోకానికి సంబంధించిందా పరలోకానికి సంబంధించిందా? చెప్పాలి గట్టిగా. ఏడకు సంబంధించింది? బాప్తిసం తీసుకుంటే ఏడ ఉండడానికి కాదు బాప్తిసం తీసుకునేది. ఏడకు వెళ్ళడానికి? పరలోకములో ఉన్న యేసయ్య చెంతకు మనం చేర్చబడడానికి రక్షించబడ్డాం. ఈ లోకములో ఉన్నటువంటి అవసరాల కోసం కాదు. ఈ లోకములో మనకేదో భోగభాగ్యాలను దేవుడు ఇస్తాడని కాదు. ఈ లోకములో ఐశ్వర్యాన్ని సంపదను కలుగు చేస్తాడని కాదు. ఈ లోకంలో ఉద్యోగమో పెళ్ళో పిల్లలో అవో ఇవో ఇస్తాడని కాదు. ఈ లోక కేవలం ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు కాదు మనము రక్షించబడింది. పరలోక సంబంధమైన వారసులుగా మనం ఉండడానికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తండ్రితో విడిచిపెట్టకూడని భాగ్యమని తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎంచుకొనక మన కొరకు తనను తాను రిక్తునుగా చేసుకొని దాసుని స్వరూపమును ధరించి మన మధ్యలోకి దిగివచ్చాడు కనుక మనతో ఆయన ఏకమై పరలోక రాజ్యములో దేవుని సింహాసనం ఎదుట ఒక దినాన కూర్చొని దేవుని దూతలకు మనం తీర్పు చేసేవారిగా ఉండడానికి కొరకు రక్షించబడ్డాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకు రక్షించబడ్డాము కనుక ప్రతిరోజు మనం ఏం చేయాలంటే పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి నీతి కలిగినటువంటి వారమై ప్రతిరోజు దేవునినే సేవించాలి. మొదటి ఆజ్ఞ గుర్తుకు రావాలి మీకు ఈ మాట చెప్తున్నప్పుడు. మొదటి ఆజ్ఞ ఏం చెప్పాడు? నీ దేవుడని యెహోవాను నేను తప్ప చెప్పరే తల్లి. ఇంటికి వెళ్ళిన చదవండి. నిర్గమకాండం 20వ అధ్యాయంలో మొదటి వచనం నుండి కొన్ని వచనాలు ఉంటాయి. 10 ఆజ్ఞలు అన్నారు, 10 కమాండ్మెంట్స్. ఈ 10 ఆజ్ఞలను దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలకు నిబంధనగా ఇచ్చాడు. క్రొత్త నిబంధనలో కూడా 2 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలు చేశాడు. 2 ఆజ్ఞలు ఏంటంటే, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీ దేవుడని యెహోవాను ప్రేమించి సేవించాలి. 2వ ఆజ్ఞ ఏంటంటే, ఇది మాత్రం కుదరదు పాస్టర్ గారు అనబాకండి, కుదిరించుకోండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది కుదిరిద్ది పాస్టర్ గారు అంటారు, ఇది మాత్రం కుదరదు అనబాకండి. నిన్ను వలే. అబ్బా ఎంత చక్కగా చెప్పారు తల్లులారా, మీకు వందనాలు. భలే చెబుతాం చెప్పడానికి మాత్రం. ఒక్క మాట అన్నీ ప్రేమ దోమ తెలిసిపోయిద్ది. యేసు రక్తమే జయం. నిన్ను వలే ఎవరిని? నీ పొరుగోళ్ళు అంటే ఎవరు చెప్పాలి, కొద్దిగా అర్థమైన వాళ్ళు చెప్పండి. నీ పొరుగువారు ఎవరు?
ఇంట గెలిచి రెచ్చగెలవమన్నారు. ఎక్కడ గెలవాలి? ఇంట్లోనే ప్రేమ చూపే ముందు పొరుగున తర్వాత ప్రేమిద్దు, లేచి రక్తమే చెయ్యం. నీ ఇంట్లో వాళ్ళని, బంధువులను, రక్త సంబంధులను నీ వాళ్ళ ఎడల నీ సాక్ష్యం కాపాడుకొని వాళ్ళని ప్రేమించడం తెలుసుకో. నిన్ను గురించి, నన్ను గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? మొదటగా నీ ఇంట్లో వాళ్ళే సాక్ష్యం ఇవ్వాలా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనకి వెళ్ళిద్ది కానీ అబ్బే ఉపయోగం ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. ఇది మన సాక్ష్యం. దానివల్ల ఉపయోగం ఏముంది? ప్రార్థనకి వెళ్తుంది కానీ నిప్పు లాంటిది మమ్మ అనే సాక్షి రావాలా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థనకి వెళ్తున్నాడయ్యా, అమ్మో వాడి జోలికి మేము వెళ్ళకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ సాక్ష్యం రావాలా. అందుకనే పెద్దోళ్ళు అంటారు, ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. పొరుగు వాళ్ళందరినీ ప్రేమిస్తావు, ఇంట్లో వాళ్ళు మాత్రం బేచి నేను ప్రేమించిన. దేవునికి స్తోత్రం. బయట వాళ్ళందరినీ భలే ప్రేమిస్తాం, ఇంట్లో తల్లిదండ్రులు ప్రేమించలేరు కానీ బయట ఉన్న వాళ్ళ మొత్తాన్ని మాత్రం ఏమి ప్రేమ గురిపిస్తారో పొంకాలుగా ప్రేమ వాళ్ళ పైకి వెళ్ళిపోయింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది ఇంట్లో వాళ్ళని చూపిమంటే మాత్రం కుదిరే పనిగానే కాదు. దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. దేవుని వాక్యాన్ని సరిగా మరి నాకు అర్థం కావట్లేదు ప్రభు, అర్థం చేయ ప్రభు అని అడిగితే ప్రభు అర్థం చేస్తాడు. మనకంత తీరికేడదు పాపం. ఆలముచ్చట్లు ఈలముచ్చట్లు చెప్పుకోవడం సరిపోయేది కానీ పొద్దున్న లేచి ఏమైనా వాక్యం చదివే అలవాటు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అయ్యా నాతో మాట్లాడంటే వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడడానికి సంసిద్ధుడుగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాకు ఇంకా ఏం తెలియదు వాక్యంలో. దేవునికి స్తోత్రం. 8వ చదువుతున్నాను ఇప్పుడు. ఎన్నోసారి? 8వ బైబిల్ చదువుతున్నా. ఇంకా నాకు ఆవగింజలో పావంతు కూడా అర్థం కాలేదు నాకు ఇంకా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 27 సంవత్సరాల సేవా అనుభవం ఉంది కానీ వాక్యములో ఉన్న సత్తా పట్టేందో ఇంకా నేను దేవుణ్ణి అయ్యా నాకు నేర్పించయ్యా నేర్చుకొనుటకు నీ యొద్ద నేను కూర్చొని విందునయ్యా, నేర్చుకొనుటకు నీ యొద్ద నేను కూర్చొని విందునయ్యా, నేర్పించు. అవును ప్రభువా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా, నేర్చుకొనుటకు నీ యొద్ద నేను కూర్చొని విందునయ్యా. హల్లెలూయా. నీవు నేర్చుకోవడానికి దేవుని పాదసన్నిధిలోకి వెళ్ళి నీవు నేర్చుకోవడానికి ఆయన చెప్తున్న మాటల్ని వింటుంటే నీకు నేర్పించడానికి అవకాశం ఇచ్చిందని అవుతావు. అంతేగాని నాకు అంతా తెలుసు అనుకున్న వాళ్ళకి దేవుడు ఏమీ నేర్పిడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంతా తెలుసు అనుకుంటే నీకు ఏమి తెలియనట్టే. దేవునికి స్తోత్రం. కనుక పొరుగు వారిని ప్రేమించడం అంటే దాని అర్థం ఏంటంటే కేవలం పొరుగు వాళ్ళని ప్రేమించమని కాదు, నీ ఇంట్లో వాళ్ళని కూడా నువ్వేం చేయాలా? ప్రేమించాలా. వాళ్ళకి అన్నీ పెడతాం, ఇంట్లో వాళ్ళకి మాత్రం మామిడి చెట్టు పెడతాం. దేవునికి స్తోత్రం. అది కాదు ప్రేమించడం అంటే. ఇంట్లో వాళ్ళకి సమృద్ధిగా పెట్టాలి, బయట వాళ్ళకి కూడా ఏం పెట్టాలా? సమృద్ధిగా పెట్టాలా. కనుక దేవుని వాక్యములో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే పరిశుద్ధంగా నీతిగా బ్రతుకుతూ ఆయనను మాత్రమే నీవు సేవించుదువుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 2వ మాట చూడండి దేవుని వాక్యములో మన జ్ఞాపకం చేసుకోండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో అంతము వరకు ఓర్పు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఓర్పు ఉందో లేదో చెక్ చేసుకో. నాకు నేను పరిశీలన చేసుకోవాలి. మనం మనుషులం కదండి, మనుషులం కాబట్టి కొన్నిట్లో ఓర్చుకోగలుగుతాం, కొన్నిట్లో ఏమవ్వలేం, ఓర్చుకోలేం. మనం తప్పు చేస్తే వాళ్ళు ఒక మాట అంటే ఓర్చుకుంటాం. మనం ఏమనకుండా ఉచితార్థంగా అన్నారనుకో ఏమొచ్చుద్ది? మెంటల్ వచ్చింది, బీపీ వచ్చింది. అసలు ఎందుకులే దేవునికి ఇస్తుంది, కనపడితే తినేద్దాం అన్నట్టుకుంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ ప్రభు అంటున్నాడు నీవు అంతము వరకు, ఎప్పుడు దాకా? సచ్చేదాకా అని పెట్టుకోండి అక్కడ. ఎప్పుడు దాకా? ఆయన వచ్చేదాకా, నేను సచ్చేదాకా నాలో ఏముండాలి? ఓర్పు ఉండాలి. చెల్లు పని కొట్టారు, కొడితే అటు తిరిగింది, అయినా కానీ ఏమన్నాడు? మాట్లాడా? మాట్లాడలా. కొంతమంది దగ్గొచ్చినప్పుడు అంటారు, లోపల ఉన్న చెడుకు మొత్తం తీసి ముఖాన కేకరి చూశారు యేసు ప్రభు వారిని.
ఏమన్నా మాట్లాడా? ఒక్కొక్క ముళ్ళు 8 అంగుళాల నుండి 12 అంగుళాలు ఉంటుంది. ఆ చెట్టు కూడా మరి ఇశ్రాయేలు దేశంలో ఉంది. ఆ కొమ్మను కట్ చేసి దాన్ని కిరీటంగా పెట్టి కర్రొకటి చేతికిచ్చి, పిచ్చి కర్రొకటి చేతికిచ్చి, ఆ కిరీటాన్ని ఆ ముండ్లనెట్ట గుచ్చుతుంటే ఆ 8-12 అంగుళాల మేకులు మెదడులో నరాలను తెంచుతూ అట్లా వెళ్ళిపోతుంటే, యూదుల రాజువు కదా అని గేడు చేస్తూ ఎగతాళి చేస్తుంటే మాట అయినా మాట్లాడా? మాట్లాడలా. నాగటి చాళ్ళ వలె ఆయన శరీరము ఆ కొరడా తీసుకొని అలాగను కొట్టే ఒక్కసారి మాంసపు ముద్దలు ఎగిరి పడుతూ ఉంటే మాట అయినా మాట్లాడాడు నా ప్రభు. మాట్లాడలా. ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన నోటితోనే శక్తి కలిగిన కార్యాలు జరిగించిన వాడు, చూపు చూస్తే దయ్యాలు విలవిలలాడి పరిగెత్తిపోయినటువంటి అలాంటి శ్రేష్టమైన చూపు కలిగిన దేవుడు ఒక్క చూపు చూస్తే వాళ్ళందరూ మసి మాడైపోయేవాళ్ళు. కానీ నా పాప పరిహారార్థమై ప్రభు ఏం చేశాడంటే ఓర్చుకున్నాడు. తనను తాను సహించుకోవడం ఏంటో నేర్పించాడు. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఆరాధించబడుతున్నటువంటి మరి అందరు దేవుడిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి దేవుడుగా యేసు ప్రభువారు ఎంచబడి ఆరాధించబడుతున్నారంటే ఆయనలో ఉన్న క్షమ అనే గుణాన్ని బట్టి, ఆయనలో ఉన్న ఓర్పు అనే గుణాన్ని బట్టి, ఆయనలో ఉన్న ప్రేమ అనే గుణాన్ని బట్టి. ఆయన కుమార్తెగా రక్షించబడ్డావే, ఆయన కుమారుగా రక్షించబడ్డావే, ఒక మాట అంటే ఓర్చుకోలేకపోతున్నావే. నిజంగా దావీదు పట్టణమందు రక్షకుడు నేడు నీ కొరకు పుట్టి ఉన్నాడన్న సంగతి నీ వెరిగితే, రక్షకుడు నా కొరకు పుట్టి నన్ను రక్షించాడనే సంగతి నీ వెరిగితే, నువ్వేం చేయాలంటే ప్రభువు కోసము సమస్తాన్ని ఓర్చుకోవాలి. పెద్దోళ్ళు అంటారు, ఓర్చుకున్న వాడికి ఓరుగల్లంత పట్నం అంటారు. పట్నం ఉండిద్దో లేదో తెలియదు, కానీ అంతటి ఆశీర్వాదాన్ని నా దేవుడిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శ్రమయైనా, బాధయైనాను, హింసాలైనా, కరువైనా ఎదురైనాను, శ్రమయైనా, బాధయైనాను, హింసాలైనా, కరువైనా ఎదురైనాను, నన్ను ప్రేమించిన నా యేసు కొరకే నాకై, ప్రియ యేసు కొరకే జీవింతును, 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 జీవింతు నేను ఇక మీదట, నా కొరకే కాక యేసు కొరకు జీవింతును, జీవింతు నేను ఇక మీదట, నా కొరకే కాక యేసు కొరకు జీవింతును. హల్లెలూయా. పరిశుద్ధంగా నీతిగా జీవిస్తూ దేవుని సేవించాలి. రెండవదిగా ఓర్పును, సహనాన్ని కలిగి ఉండాలి. 119వ కీర్తన 117 వచ్చిన ప్రకారంగా, 119, 117 ప్రకారంగా ఆయన కట్టడలను, ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. ఎలా జీవించాలంట? వాక్యానుసారంగా బ్రతకాలి. కీర్తన గ్రంథం 25:5 వచ్చిన ప్రకారంగా, కీర్తన గ్రంథం 25:5 వచ్చిన ప్రకారంగా దినమెల్లా ప్రభువు కొరకు కనిపెట్టాలి. ఎవరి కోసం? దేవుని కొరకు కనిపెట్టాలి. చివరిగా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3 వచ్చిన ప్రకారంగా నీ సొంత రక్షణను కాపాడుకోవాలి. రక్షణను నీవేం చేయకూడదు? నిర్లక్ష్యము చేయకూడదు. దేవుడు నిన్ను రక్షించాడు కదా, ఈ రక్షణను నీవేం చేయకూడదు? నిర్లక్ష్యం చేయబాక. రక్షణను కాపాడుకో. రక్షణ వస్త్రాన్ని నీవు కాపాడుకుంటేనే పరలోకములో, రాజ్యములు అక్కడ నీకు స్థానాన్ని ఇస్తాడు. నేనే కాపాడుకోలేకపోతే ఎదుటి వారి ఇతరులకు రక్షణ సువార్త నేనేం చెప్పగలనా? చెప్పలేను. నేనే కుదురుకోలేననుకో, ఎదుటి వారికి సువార్త ఏం చెప్పి దేవుళ్ళలోకి నడిపించలేను. కనుక ప్రతివాడు తన సొంత రక్షణను కాపాడుకోవాలి. ఎందుకు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు అంటే పాపులను రక్షించడానికి. 19 లూకాసువార్త 10లో మనం చదివాం కదా, నశించిన దానిని వెదకి రక్షించడానికి. ఏంటి నశించిపోతుంది? శరీరం కాదు.
ఈ శరీరం మట్టిలో నుండి వచ్చింది, మరలా తిరిగి ఆడికి వెళ్ళిద్ది, మట్టిలోకి వెళ్ళిపోయేది. శరీరాన్ని గురించి ప్రభు మాట్లాడట్లేదు. దేని గురించి మాట్లాడుతున్నాడు? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ ఆత్మదీపం మారిపోకూడదని, ఆత్మదీపం వెలిగించబడాలి అని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని ఒక మాట చూపించి ముగిచ్చేస్తాను. చూడండి, హెబ్రీ 10:12. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10:12 చదువుమా. సదాకాలము నిలుచు ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తనకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒకే ఒక బలి అర్పణ అయ్యాడు. అది యేసు ప్రభువారు మన కొరకే సిలువలో బలి అయిపోయాడు. ఇంకా ఒకవేళ ప్రభువుకు దూరంగా ఉన్నావేమో, ప్రభు యొక్క రక్షణను పొందకుండా ఉన్నావేమో, ఒకవేళ ప్రభు నీకు ఇచ్చినటువంటి సొంత రక్షణను కాపాడుకోకుండా నిర్లక్ష్య వైఖరితో నీవు ఉన్నావేమో, నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. రక్షణ పొందని వాళ్ళు తీర్మానం చేసుకోండి, రక్షణ అనుభవంలోకి రండి. యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని మృతులలో నుండి యేసు ప్రభు వారిని ప్రథమ ఫలంగా లేపాడు అని విశ్వసించండి. రక్షణ అనుభవంలోకి రండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. కనుక నమ్మితే దేవుని మహిమేంటో చూస్తావు. రక్షించబడిన నీవు 3 పాయింట్లు మనం నేర్చుకున్నాం ఈ దినం. నెంబర్ 1, పాపమును పరిష్కరించడానికి, పాపాన్ని తొలగించడానికి దేవుడు చేసిన ప్రయత్నాలు. సెకండ్ 1, ఎవరిని దేవుడు రక్షణలోకి నడిపిస్తాడు. థర్డ్ 1, రక్షించబడిన మనం, ప్రభువు వలన రక్షణ పొందినటువంటి మనం ఏం చేయాలి లేక ఎలా ఉండాలి. అవునా? ఈ 3 మాటలు విన్నటువంటి మన జీవితాల్లో నిజంగా క్రీస్తుని కలిగి ఉన్నామా లేదా పరిశీలన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకుందాం. ఓ చిన్న ప్రార్థన చేద్దామా? ఓ చిన్న ప్రార్థన పరిశీలన చేసుకుందాం. మనకు మనం పరిశీలన చేసుకుందాం. ఒక్క నిమిషం పరిశీలన చేసుకుందాం. నీ కొరకు నా కొరకేగా నలగొట్టబడింది, నీ కొరకు నా కొరకేగా గాయపరచబడింది, నీ పాపము నిమిత్తం నా పాపము నిమిత్తం ఒక్కసారి బలి అర్పణగా ఆయన అర్పించబడ్డాడుగా. మరి నీ జీవితాన్ని దేవునికి అర్పించవా? నీ జీవితాన్ని నన్ను కూడా రక్షించయ్యా, నేను పాపంలో ఉన్నానయ్యా, నేను బలహీనుడిగా ఉన్నాను ప్రభువా, నా వల్ల కావట్లేదు పాపాన్ని జయించడానికి, నా వల్ల కావట్లేదు ఈ బలహీనతను విడిచిపెట్టడానికి. అయ్యా నన్ను రక్షణ అనుభవంలోకి నడిపించయ్యా, నన్ను రక్షించు ప్రభువా అని రక్షకుడైన దేవుని బ్రతిమలాడదాం. రక్షకుడైన దేవుని పాద సన్నిధిలో బ్రతిమలాడదాం. అందుకే తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో పౌలు గారు మాట్లాడుతూ రాశాడు, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చెను అనే మాట నమ్మదగింది, పరిపూర్ణ అంగీకారమై ఉన్నది అని. మనం రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. నేను పాపినా అని నువ్వు అనుకోవచ్చు. జన్మ పాపం ఉంది మనకి, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవాని కర్మ పాపం కూడా మనల్ని వెంబడిస్తూ ఉంది. క్రియల వలనైనటువంటి పాపం మనల్ని వెంబడిస్తుంది. ఈ పాపం నుండి మనకు విడుదల కలిగించడానికి పుణ్యపురుషుడైనటువంటి పరలోకము నుండి దిగి వచ్చినటువంటి వారి యొక్క రక్తమే మనల్ని పవిత్రపరచగలదు, పరిశుద్ధపరచగలదు. కనుక యోహాను పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం, దుర్నీతి సకల దుర్నీతి నుండి యేసు రక్తము మనల్ని పవిత్రులుగా చేయును. యేసు రక్తము ద్వారానే మనం పాపము నుండి పరిహారం పొందుతాం. కనుక ఇంకా కడగబడినటువంటి వారు ఎవరైనా ఉంటే, విమోచించబడినటువంటి వారు ఎవరైనా ఉంటే, యేసు రక్తములో నేను కడగబడాలి అనే ఆశ కలిగిన వారు ఎవరైనా ఉంటే ప్రార్థన చేయండి, ప్రార్థనలో పాలు పంపులు పొందండి. నేను రక్షించబడ్డాను అంటే, రక్షించబడిన నీవు ఎలాగున్నావు? నీ పాపమును పరిహరించడానికి ఎన్నో ప్రయత్నాలు ప్రతిరోజు దేవుడు నీ కొరకు చేస్తూనే ఉన్నాడు. ఎన్నో అనుభవాలు గుండా ప్రభు నిన్ను నడిపిస్తూనే ఉన్నాడు. ఇంకా ప్రభు అని గుర్తెరగకుండా ఉన్నామేమో. పశ్చాత్తాపడుతూ ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. పలుమార్లు వైదొలగినాను,
పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య ప్రేమ పిలుపుకు నీ తగినట్లు జీవించనైతే పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపునకు నే తగినట్లు జీవించనైతే అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడని వందనాలు. నీ పాద సన్నిధిలో నాయనా ఈ దినం పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు అనే మాటను గురించి ఈ క్రిస్మస్ దినాలలో మేము ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి మీకు స్తోత్రాలు. 3 మాటలు మేము ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ మాటలు మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో ఫలింపులోకి రావడానికి సహాయం దయచేయండి. ఇంకా ఒకవేళ రక్షించబడిన వారు ఉంటే వారిని రక్షణ అనుభవంలోకి నడిపించయ్యా. రక్షించబడిన వారు వారి సొంత రక్షణను కాపాడుకోవడానికి సహాయం దయచేయండి. నిర్లక్ష్యముగా ఉండకుండా రక్షణను గురించినటువంటి ఆలోచన కలిగి ముందు నడవడానికి సహాయం చేయమని నీ సేవకునిగా ప్రార్థిస్తున్నాను. విత్తబడిన వాక్యాన్ని నీరు ఫలింప చేయమని వింటున్నటువంటి వారందరి జీవితాల్లో రక్షణ లేని వారికి రక్షణ, రక్షించబడిన వారికి ఆత్మీయ అభివృద్ధిని మీరు కలుగు చేసి బలపరచమని విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలభరితమైనటువంటి ఆత్మీయ జీవిత అనుభవంలోకి మమ్మల్ని అందరిని నడిపించమని యేసు ప్రభువు నామములు అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.